వదినమ్మ అనే పదంలోనే అమ్మ ఉంది. ఆ అమ్మతనాన్ని మనం ఈ మధ్య కాలంలో నిండుగా చూసేది ఒకే ఒక వ్యక్తులు. అది ప్రజలందరికీ తెలిసిన చిరంజీవి గారి భార్య సురేఖ గారు. ఎందుకంటే ఆంధ్రులకి అన్నయ్య చిరంజీవి గారు. కొంతమందికి పదం నచ్చకపోవచ్చు, వాళ్ళు ఈ వీడియో చూడకపోయినా పర్వాలేదు. కానీ ఎక్కువ మంది అభిమానించే ఆంధ్రాలో ఏకైక నటుడు మాత్రం చిరంజీవి గారు. ఆయన చిన్న పిల్లలే కాదు, పెద్దలు ముసలోళ్ళ వరకు నచ్చుతాడు. అది ఆయనలో ఉన్నటువంటి నటన ఒక్కటే కాదు, అతను ప్రవర్తించే విధానం కూడా. అటువంటి వ్యక్తికి భార్యగా వచ్చిన వ్యక్తి ఎంతో గర్వంగా, ప్రౌడ్గా, పుట్టుకతోనే సిల్వర్ స్పూన్ లో పుట్టినటువంటి సురేఖ గారు చిరంజీవి గారి భార్య అయిన తర్వాత ఆవిడ నడతను చూస్తే గత దశాబ్దాలుగా అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనసు ఆనందంతో పొలికించిపోతుంది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, వదినమ్మ అంటే ఇలాగే ఉండాలి కదా. పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో గాని, మరిదిల్ని మురిపించే విధానంలో గాని, మరిదుల యొక్క భవిష్యత్తు కోసం ఆరాటపడే ఆమె ప్రవర్తనలో గాని, అంతేకాకుండా ఇటువైపు కన్నవారి కుటుంబాన్ని కూడా పేరు తెచ్చే విధంలో గాని ఆవిడ ప్రవర్తన చూస్తే చాలా మంది సినీ హీరోలు గాని, రాజకీయ నాయకులు గాని భార్యలను చూస్తే సురేఖ గారిని కంపేర్ చేస్తే మనకు అనిపించేది, వదినమ్మ అంటే ఇలా కదా ఉండాలి, అమ్మ తర్వాత అమ్మ వదినమ్మ కదా అని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా విజయం సాధించిన తర్వాత ఆవిడ కళ్ళల్లో తెలిసిన ఆ మెరుపు చూస్తే ఎంతటి కర్కోటకుడైనా, ఎంతటి బంధవ్యాలు ఇష్టపడని వ్యక్తి అయినా సరే మరిది కోసం ఎంత తాపత్రయపడే వదినమ్మను మొట్టమొదటిసారి చూస్తున్నాం కదా అనిపిస్తుంది. మనకి తెలియని వదినలు చాలా మంది ఉండొచ్చు ఈ ప్రపంచం. మనము పర్టికులర్ గా చూస్తున్న వ్యక్తి కనుక ఈవిడ కోసం చెప్తున్నాం. త్యాగమూర్తులు చాలా మంది ఉండొచ్చు. వదినమ్మ అంటేనే అమ్మ లాంటిది కనుక తన మరుదుల కోసం ఎంతో, తన మరదళ్ళ కోసం ఎంతో తాపత్రయ్యే వదినమ్మలు ఉన్నారు, వేరని కాదు. కానీ మనం ప్రత్యక్షంగా కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న వదినమ్మ మాత్రం ఆంధ్రులకి ఏకైక వదినమ్మ మన సురేఖమ్మ. ఇది మాత్రం వాస్తవం. ఈ విషయం చెప్పేందుకు మాత్రం నా మనసు చాలా ఆనందపడుతుంది. ఇంతవరకు సురేఖమ్మ గారి కాదు సురేఖ వదినమ్మ గారి ఇంటర్వ్యూలు గాని, ఆవిడ తన కోడళ్లతోటి, తన తోటి కోడళ్లతోటి, తన అత్తగారితోటి, తన అన్నదమ్ముల పిల్లలతోటి మసిలే విధానం చూస్తే ఒక పరిపూర్ణమైనటువంటి శ్రీమూర్తి ఎలా ఉండాలో ఈవిడిని చూసి కదా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అనే కన్నా తెలుగు రాష్ట్రాలను శాసించగల గత 30 సంవత్సరాలుగా శాసిస్తున్న ఒక ఉన్నతమైనటువంటి ఫ్యామిలీలో ఒక ప్రథమ మహిళ ఏ విధంగా ఉండాలో సురేఖమ్మ గారిని చూస్తే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో ఆవిడ నడత, నడవడిత, మాట, ప్రవర్తన అన్ని కూడా ఆదర్శవంతంగా ఉంటాయి. అందుకే కదా సామాన్య ప్రేక్షకులు కూడా తమ సొంత వదినమ్మని చూసుకున్నట్టే చూసుకుంటారు. ఆవిడ ఎక్కువగా ప్రజావళిలోకి రాలేదు, కానీ ఆవిడ ప్రవర్తన మాత్రం ప్రజలందరికీ ఆదర్శం. చిరంజీవి గారు ఎంత ఎదిగిన ఒదిగి ఎలా ఉంటారో ఆయనకు తగ్గ ఇల్లాలు శ్రీమతి సురేఖ గారు. ఇటువంటి సందేహం లేదు. ఆంధ్రకి వదినమ్మ అంటే చిరంజీవి గారి సతీమణి సురేఖమ్మే. ఇది మాత్రం నగ్న సత్యం. ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అది చిరంజీవి గారికి ఇష్టలైనా ఇష్టం లేని వారైనా. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఆమె ప్రవర్తన, పేదల ప్రజలపై చూపిస్తున్నటువంటి దయాగుణం, అన్ని విధాలుగా చిరంజీవి గారు లాంటి మహోన్నత వ్యక్తికి ఆమె అందించే సహకారం, తన మరుదుల్ని, తన పిల్లల్ని ఆమె ప్రోత్సహించే విధానం. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్పారు, తను హీరో కావడానికి తన వదినమ్మే కారణం అని. ఖచ్చితంగా ఆయన అన్నమాట అక్షర సత్యం. మనం చాలా మంది వదులను చూస్తాం. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ ఒక కుటుంబాన్ని ఉన్నతికి దోహదపడే, అది కూడా పెద్ద ఫ్యామిలీలో ఇటువంటి వ్యక్తులు చూడడం మాత్రం చాలా అరుదే. సామాన్య కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో మంచి మంచి వదినమ్మలు ఉంటారు, కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటారు, అంతగా సహాయపడలేకపోవచ్చు. కానీ చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు మాత్రం చేసి చూపించారు. ఎంత నమ్రత, ఎంత వినయం, ఎంత విధేయత. చాలా మంది చిరంజీవి గారి రెండవ కూతురు అప్పటడుగేసినప్పుడు సురేఖ అమ్మ గారిని కూడా విమర్శించారు. అలా విమర్శించిన వాళ్ళు చాలా మంది నోళ్లు మూతపడ్డాయి అప్పుడే. ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చారు ఆవిడ. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే తమ జీవితాలు పాడు చేసుకోమని చెప్పడం కాదు కదా. అది గ్రహించని మూర్ఖులు ఎన్నెన్నో వాగారు, అవాకులు చవాకులు. ఒక్కటి మాత్రం నిజం, ఆవిడ ఎలా ప్రవర్తించారు అన్నది మాత్రం అవసరం ఇక్కడ, అంతే తప్ప ఎవరి జాతకం వాళ్ళ యొక్క రాత మీద ఆధారపడి ఉంది. ఎవరు కావాలని తప్పు చేయరు. కనుక ఇటువంటి విమర్శలు విమర్శించిన వాళ్ళకి దేవుడే తగు విధంగా సమాధానం చెప్పాడు. అన్ని తట్టుకొని నిలబడ్డ సురేఖమ్మ మాత్రం నిజమైన ఆంధ్ర వదినమ్మ.
అని మై మీడియా నొక్కి ఒక్కానిస్తుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.